విశ్వాసికి లోకముతో ఉన్న బంధం ఎలా ఉంది? బంధం లోకముతో, దేవునితో ఎలా ఉంది, లోకముతో ఎలా ఉంది? మరి ఈ బంధము ఉపయోగపడే బంధముగా ఉందా, ఉపయోగము లేని బంధముగా ఉందా? లోకంతో చాలా చక్కని సంబంధాలు కలిగిన వారిగా మనం ఉంటూ ఉంటాం. అయితే దేవుని మాటలు ఏమని సెలవిస్తున్నాయి, మనం ఎలా మరి దేవుని మాటల ప్రకారం జీవించాలో ప్రభు చాలా చక్కగా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడనై ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా చాలా సంతోషం. మరి లోకంలో ఉంటుండగా లోకానికి సంబంధము కలిగి మనం ఉన్నామా, లేదా దేవునితో సంబంధం కలిగి ఉన్నామా? మనం ఎప్పుడైతే ఈ రెండు విషయాల గురించి పదే పదే సార్లు ధ్యానించే వారిగా ఉన్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. ఆమేన్. నీ సంబంధం లోకంలో ఎలా ఉంది? లోకంతో నీ సంబంధం ఉందా, లేదా దేవునితో సంబంధం ఉందా? ఈ రెండు విషయాలలో మనము చాలా చక్కగా ఈ రెండు విషయాల గురించి ప్రభు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుండగా ఈ ప్రత్యేకింపబడిన మాటలు నిజంగా మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేయబోతుందండి. విశ్వాసి లోకముతో ఉన్న సంబంధం, ఒక విశ్వాసిగా లోకముతో నీ సంబంధం ఏ రీతిగా ఉంది? చూడండి, లోకంలో మనం ఉంటూ ఉండగా మనం ఎలాంటి విషయాల్లో మరి చాలా జాగ్రత్తగా ఉండాలో ప్రభు మాట్లాడనై ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం ప్రకారం మరి దేవుడు చక్కగా మనందరితో మాట్లాడనై ఉన్నారు. మీరు లోక సంబంధులైన ఒక్క నిమిషం. దానికంటే ముందుగా మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఈ లోకము గూర్చిన మాట, లోకములో ఉన్న వాటిని గూర్చిన ఒక అద్భుతకరమైన మాట అక్కడ మనం చూడగలుగుతామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. హల్లెలూయా. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరొకసారి చదువుదామా? మనమంట ఎలా ఉండాలంటే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఒక విశ్వాసికి లోకముతో ఉన్న సంబంధం ఏ రీతిగా ఉండాలో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రభు అంటున్నారు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవరైతే ప్రేమిస్తారో, ఇదిగో వారు అంటున్నారు, చూడండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరి ప్రేమ ఉండదండి? తండ్రి ప్రేమ ఉండదు. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారిలో అంట తండ్రి ప్రేమ ఉండదు. లోకము వేరే, లోకము వేరే. ప్రభు అంటున్నారు లోకము వేరే. ఈ రోజున లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించద్దు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అదేంటమ్మగారు, లోకంలో ఉన్న తర్వాత లోకాన్ని ప్రేమించకపోతే ఎలా? చాలా కష్టమండి. మీరు ఎన్నైనా చెప్తారు, కానీ అది పాటించడం చాలా కష్టమండి. అందుకనే ప్రభు అంటున్నారు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్న ఒక విశ్వాసికి లోకముతో ఉన్న సంబంధం. విశ్వాసిగా నువ్వు పిలువబడుతున్నావు కదా, కానీ పేరుకు మాత్రమే. క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, ముద్ర వేసుకున్నావు ఆల్రెడీ క్రైస్తవుడు అని. కానీ అది ఎక్కడ వరకు అంటే ఆ ముద్ర వరకు. అంటే ఎవరైతే క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నారో అది ఆ పిలుపు వరకే, కానీ అసలు పిలుపు మర్చిపోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్ కదా. లోకాన్ని ప్రేమించద్దు. ప్రభు అంటున్న లోకంలోనున్న దేనినైనాను ప్రేమించకూడదు. ఎవరైనా ప్రేమిస్తే ఈ లోకము దేవుడు
రెండింటిని పెడితే, దేవుణ్ణి లోకాన్ని రెండింటిని పెడితే చాలామంది ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే ప్రభువుని మర్చిపోయి లోకాన్ని ప్రేమించే అంత వారిగా మరి ఎక్కువ మంది ఉన్నారండి. అలా ఉండడానికి వీలు లేదు. ప్రభు అంటున్నారు, ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి ఆత్మ వారిలో ఉండదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీవు లోక సంబంధివా దేవుని సంబంధివా? చెప్పండి. ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే నువ్వు లోక సంబంధివా దేవుని సంబంధివా అని అడిగితే వెంటనే వచ్చే ఆన్సర్ ఏంటి చెప్పండి? నేను దేవుని సంబంధినండి. మీరు భలే ఉన్నారు. ఎవరి సంబంధిని? దేవుని సంబంధిని కదా. దేవుని సంబంధిని, నేను దేవుని బిడ్డను, దేవుని కుమారుని, నేను దేవుని వారసుని అని చెప్పుకుంటున్నాం. కానీ అది నోటి మాట వరకే. చేయవలసినదంతా ఈ లోకంలో చేస్తూ లోకాన్ని అతిగా ప్రేమిస్తూ దేవుని నిర్లక్ష్యం చేసే వారిగా ఉంటున్నాం. అందుకనే ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, ఎవరైతే లోకాన్ని, లోకంలో ఉన్న దాన్ని ప్రేమిస్తారో వారిలో తండ్రి ఏముండదండి? చెప్పండి, ఏముండదు? అద్భుతకరమైన మాట. తండ్రి ప్రేమ వారిలో ఉండదు. తండ్రిని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించరు. తండ్రి చెబుతున్న ప్రతిదాన్ని ప్రేమిస్తారు, లోకాన్ని పక్కకు పెడతారు. అందుకే నేను చాలా జాగ్రత్త. ఈ రోజున ఒక విశ్వాసిగా లోకముతో నీకున్న సంబంధం ఏ రీతిగా ఉంది? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఏదో చెప్పుకోవడానికి మాత్రమే నామకార్థ క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అనుకుంటా. అలాంటి జీవితం, ఆ నామకార్థమైన బ్రతుకులు ప్రభుకి అవసరము లేదు. రెండు పడవల మీద కాలు వేసి ప్రయాణము చేయాలని నువ్వు అనుకుంటే సాఫీనే సాగిద్ది అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఏదైతే ఏమైంది, రెండు కాళ్ళ మీద పడవలేద్దాం, ఏదైతే అది కానీ అని నువ్వు స్టార్ట్ అయ్యావా, నీ ప్రయాణం ఏమైపోతుందో తెలుసా? రెండు పడవలు, ఆ రెండు కాళ్ళు, ఒక కాలు దానిపైన ఒక కాలు దీనిపైన వేసావా, ఒకటి ముందుకు వెళ్తుంది, ఒకటి వెనకాలకి వెళ్తుంది ఖచ్చితంగా. అవునా కదా? ఆ పడవలో ప్రాణం వెళ్తున్నప్పుడు కాన్స్టెంట్గా మనం వెళ్ళలేమండి. సముద్రంలో ఏమైపోతూ ఉంటుంది? అటు ఇటు, ఇటు అటు, ఇటు అటు. అవునా కదా? వెంటనే నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా, నువ్వు అటుండో ఇటుండో, నీ కాళ్ళు రెండు దాని మీదనే పెడతావు. కానీ లాస్ట్గా ఆ సముద్రం ఏమి చేస్తుందంటే ఆటోమేటిక్గా నిన్ను ముంచేస్తుంది, నడి సముద్రంలో పడేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను రెండు పడవల మీద కాలు వేయద్దు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటే రే బాబు, రెండు పడవల మీద కాలేస్తే నడి సముద్రంలో పడేది నువ్వేరా, జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, సముద్రంలో పడవ వెళుతున్న క్రమములో పడవ చాలా చక్కగా, ఏమీ లేకుండా చాలా చక్కగా అలా సాఫీగా వెళ్తుంది. కానీ వెళ్తున్న క్రమంలో పడవ మునిగిపోవడం ఒక్కసారిగా ప్రారంభించింది అనుకోండి, మనకేమవుతుందండి? భయం వేస్తూ ఉంటుంది. అవునా? భయం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా. అది కొద్దిగా మనం అనుకున్నట్లుగా సాఫీగా వెళ్ళకుండా కొద్దిగా అప్ అండ్ డౌన్ అవ్వడం ప్రారంభించిందా, ఇంకా వణుకు ప్రారంభించబడుతుంది మన గుండెల్లో. రైళ్ళు పరుగెత్తుతూ ఉంటాయి. అవునా కాదా? అవును. ఎప్పుడు పడవ మునిగిద్ది చెప్పండి? సముద్రంలో ఒక పడవ ఎప్పుడు మునగడం ప్రారంభించబడుతుంది? అరే మళ్ళీ ఈ ప్రశ్న మంచిగా వినండి. సముద్రంలో పడవ చక్కగా వెళ్తుంది. అయితే వెళ్తున్న క్రమంలో పడవ మునిగిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు పడవ మునిగిపోయిద్ది? పడవలోనికి నీళ్ళు వచ్చినప్పుడు. అర్థమవుతుందా? చూడండి, పడవలోనికి నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మునిగిద్ది. ఇక్కడ ఈ సముద్రం అనేది లోకానికి సాదృశ్యం. లోకంలోనే నువ్వు ఉన్నావు. కానీ ఎప్పుడైతే లోకం నీలో ఎంటర్ అవుతుందో అప్పుడే నువ్వు మునగడం ప్రారంభించబడతావు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్తున్న క్రమములో ఆ సముద్రపు నీరు కొద్దిగా నువ్వు ఉన్న ఓడలో వస్తే చాలు, ఆ నీళ్లు కాస్త నిన్ను ఆ పడమని ముంచేస్తుంది. అవునా కదా? ఎస్, నువ్వు లోకంలోనే ఉండాలి. లోకంలో ఉన్నా లోకము నీలో ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే లోకము నీలో ఉండడం ప్రారంభించబడుతుందా, నీవు నీ జీవితం పతనం అవ్వడం ప్రారంభించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్త కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. లోకంలో ఉన్న నీవు ఒక ప్రత్యేకింపబడిన వాడవు. ఆమేన్. లోకంలో ఉన్న నువ్వు ఒక ప్రత్యేకింపబడిన దానవు. ఎందుకంటే నిన్ను ఆయన తన స్వహస్తాలతో నిర్మించారండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన రీతిలో నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. ఆయన రక్తపు బొట్టు చివరి వరకు కూడా ఆయన రక్తాన్ని అలా ధారపోసారు. ఎవరి కొరకంటే నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకోవడానికి. ఆమేన్. సొత్తుగా చేసుకున్న దేవుడు నిన్ను లోకంలో చూడడం ఆయనకి ఇష్టం లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. నీవు లోక సంబంధిగా ఉండడం ప్రభుకి ఇష్టము లేదు, కానీ నీవు దేవుని సంబంధివిగా, నీవు దేవుని వారసుడివిగా, నీవు దేవుని కుమార్తెగా ఉండాలని ఆయన ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఈ రోజున లోకంలో నువ్వు ప్రయాణిస్తున్న ప్రయాణంలో, నువ్వు వెళ్తున్న మార్గంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ చూపులు మారిపోతూ ఉండొచ్చు, నీ నడక మారిపోతూ ఉండొచ్చు, నువ్వు ఉంటున్న విధానం మారిపోతూ ఉండొచ్చు. అప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఆ లోకమే టోటల్గా నీలోకి వచ్చేసి, లోకం ఏం చేస్తుందండి, సముద్రములో ప్రయాణిస్తున్న పడవలో నీళ్ళు వచ్చినట్లుగా లోకం నీళ్ళు వచ్చి మొత్తం అంతటి నాశనము చేయడం మనం చూస్తూ ఉంటాం. అందుకనే లోకం మనలో ఉండకూడదు. మనలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడిలో ఎవరు ఉండాలంటే క్రీస్తు ఉండాలి. ఎప్పుడైతే క్రైస్తవుల్లో క్రీస్తు క్రీస్తు ఉన్న క్రైస్తవుడు ఏమవుతారండి? అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారండి. హల్లెలూయా. జీవితాలలో క్రీస్తు ఉండాలి. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం కానీ క్రీస్తు లేని క్రైస్తవుడివి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు క్రీస్తుని కాకుండా లోకాన్ని ప్రేమిస్తున్న క్రైస్తవుడివి. అందుకనే ప్రభు అంటున్నారు, ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తారో వారిలో ఎవరుండరండి? దేవుని ప్రేమ ఉండదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. కష్టమే, అబ్బా చాలా కష్టమండి, నేను ఉండలేకపోతున్నాను, నేను జీవించలేకపోతున్నాను, ఇంత కఠినంగా ఉండాలంటే చాలా కష్టం. కష్టమైనా నువ్వు తట్టుకుంటే, కష్టమైన నువ్వు అన్నిటినీ పాటిస్తే నీ జీవితం చాలా అద్భుతకరంగా ఉంటుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. పరలోకానికి వెళ్ళే దారి అంట చాలా ఇరుగ్గా ఉంటుందంట. అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళే దారి ఎలా ఉంటుందండి? ఇరుగ్గా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న దారి చాలా విశాలంగా ఉంటుంది. చాలామంది విశాలతని కోరుకుంటూ ఉంటారు. అవునా? ఏం కావాలండి? విశాలంగా ఉండాలి. విశాలంగా దాన్నే ఎక్కువగా, అంతేనా? మనుషులు ఏం చేస్తారు? విశాలత వైపే. ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఏముండవు, అలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చని అనుకుంటూ ఉంటాం. బాగానే ఉంటుంది, దాని తర్వాత తెలిసిద్ది దాని హ్యాపీనెస్ అంతా. అవునా కదా? పరలోక రాజ్యము దాని ద్వారం ఇరుగ్గా ఉన్నా అది నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఇరుకు మార్గాన్ని కంటే విశాలమైన మార్గాన్ని అనుకుంటున్నావు అనుకుంటా. ఆ విశాల మార్గంలో ఎలా పడితే అలా ఉండొచ్చు, ఎలా పడితే అలా జీవించచ్చు. ఇంకా అది నీ ఇష్టం. నిన్ను అనేవాళ్ళు లేరు, తప్పు అని చెప్పేవాళ్ళు లేరు, ఇంకేమీ లేదు, నీ ఇష్టం అన్నమాట. ఎవరికైనా మంచి చెప్పేటప్పుడు మంచికి ఎవరికైనా కోపం వస్తుందండి? ఎవరైనా గద్దిస్తే వస్తుంది కదా కోపము, మామూలుగా ఉండదు. కానీ ఎందుకు చెప్తున్నారు? మనకి ఎందుకు చెప్తున్నారు? దేని కొరకు చెప్తున్నారు?
ఎందుకు వారు చెప్పగలుగుతూ ఉన్నారు? నా అనుకున్న వాళ్ళ దగ్గరే చెప్పగలుగుతూ ఉంటాం కదండి. నాకు సంబంధం లేదు వీడితో నాకేంటి అంటే మనం చెప్పగలుగుతామా? చెప్పం. నా 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 తమ్ముడు, నా చెల్లి, లేకపోతే నా బిడ్డ అనుకున్న వారికి, అరే నాన్న ఇలా ఉండురా, ఇలా నువ్వు మంచిగా ఉండాలిరా, మంచిగా మాట్లాడాలిరా, నువ్వు ఇలా ఉంటే నువ్వు దీవించబడతావు, ఇలా మనం చెప్పినప్పుడు చాలామందికి అయిష్టంగా ఉంటుంది, సనుక్కుంటూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు. కష్టం మమ్మీ పాటించడం, అబ్బా నా వల్ల కాదు. కష్టమైనా పర్లేదు, ఎవరైతే భరిస్తారో, సహిస్తారో, ఓర్పుగా ఉంటారో వారి జీవితాలు సువర్ణముగా ప్రభు మార్చి అద్భుతమైన కిరీటాలు ఇస్తారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికాల సమయంలో చూడండి, లోకములో ఉన్న వాడివిగా నీవుంటూ దేవుని కుమారుడిగా, కుమార్తెగా నేనున్నాను అని చెప్పుకోవడం మానేద్దాం. ఆమేన్. క్రైస్తవుడివే కానీ క్రీస్తు లేని క్రైస్తవుడివైతే నీ క్రైస్తవ జీవితం అంతా కూడా శూన్యముగా మారిపోతుంది. అలా చాలామంది జీవిస్తున్నారండి. అలాంటి వారిలో నువ్వు ఒక్కడివిగా ఉన్నావా? వెళ్తున్న మార్గాల్లో చాలా తప్పుటడుగులు వేస్తూ ఉంటాం. అయితే చూడండి, ఈ లోకంలో ఒక విశ్వాసిగా వెళ్ళేటప్పుడు వేటిని మనం ఎదుర్కొంటాము మరి రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా చూద్దాం. ఒకవేళ అవి ఎదుర్కొంటున్న సమయంలో వాటిపైన మనకు విజయం రావాలని ప్రార్థన చేసే వారిమిగా ఉందాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఈ మాట చెప్దాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. కాచుకొట్టు చేస్తుంది. లోకంలో ఉన్న వారికి చాలా కష్టం ఈ మాటలు రావడం, అవునా? వారి నోటిన ఏమొస్తాయంటే సినిమా పాటలు వస్తాయి, అంతే కదా. వారి నోట్లో ఎప్పుడు కూడా ఇవే పాటలు, వారి నోటిలో ఎప్పుడు కూడా దేవుని గురించిన మాటలు విందామన్నా చాలా కష్టం. వారి నోటిలో ఎప్పుడైనా ఒక చిన్న పాట విందాము, దేవుని మాట విందాము అంటే అస్సలు రాదండోయ్, అవునా కదా. దానికంటే బదులుగా చాలా మంచి పదాలు వస్తూ ఉంటాయి, A to Z వరకు వస్తాయి. ఆ పదాలు చాలా చక్కని పదాలు అనమాట. ఆ పదాలు ఒక్క పదం మాట్లాడితే బాబోయ్, అది ప్రతిరోజు ప్రతి ఒక్కరి నోటిన ఇప్పుడు వినడం కొత్తగా లేటెస్ట్ ట్రెండింగ్ అన్నమాట. అవి మాట్లాడితేనే గొప్పోడు అన్నట్లుగా, అవునా? లేకపోతే మంచి సత్తువ ఉన్నవాడు, వీడు అన్నిట్లో మంచిగా రాణిస్తున్నాడు, వీడు పర్లేదు అన్నట్లుగా చూస్తూ ఉంటారు. లేదండి, నువ్వు క్రైస్తవుడు అని మర్చిపోకు. క్రీస్తు నీలో ఉంటే నీ పదాల ఉచ్చారణ వేరేలాగా ఉంటుంది. నీ పదాల్లో స్పష్టత, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట దేవుని గురించిన మాటగా ఉంటుంది. నీ మాట ఎప్పుడు కూడా మధురమైన మాటగా ఉంటుంది. నీ మాట ఎప్పుడు కూడా దేవునికి మహిమను తీసుకొచ్చే మాటగా ఉంటుంది. నీ నోటి నుంచి వచ్చే మాట ద్వారా అనేక మంది దీవించబడతారు. అలాంటి జీవితం నీ జీవితముగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు వారంటే క్రీస్తుని కలిగిన వారు. హల్లెలూయా. లోకాన్ని కలిగిన వారి మాటలు వేరే అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కలిసి 2 చేతులు పైకెత్తి స్వరాలు తెరచి బిగ్గరగా ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం 2 చేతులు పైకెత్తి యేసయ్యా, 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 నా యేసయ్యా. ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. ఆమేన్. సదాకాలము నీతో నేను
ప్రతి ఒక్కరు మీ రాత్రికాల సమయంలో ఈ లోకంలో నువ్వు ఉన్న వాడివిగా ఉంటే లోకము నిన్ను ముంచివేస్తుంది. ప్రియ సహోదర సహోదరి, నీలో లోకం ఉండడానికి వీలు లేదు. లోకముని నీవు ద్వేషించేవాడిగా ఉండాలి, లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండకూడదు. ఇదిగో దేవుడు అంటున్నారు, ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమిస్తే ఇదిగో నీలో దేవుని ప్రేమ ఉండదని తెలుసుకోమంటున్నారు. రాత్రికాల సమయంలో ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తున్నావా, ఇదిగో ఆ లోకాన్ని వదిలిపెట్టు, క్రీస్తుని ధరించుకొని బ్రతుకుతే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. ప్రతి ఒక్కరం యేసయ్యా 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 నా యేసయ్యా. మరొకసారి ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా. ప్రతి ఒక్కరం స్వరాలు తెరచి యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. చెప్తామా, ఆశ్చర్య కార్యములు, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా 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 నా యేసయ్యా. మరొకసారి చెప్తామా, పిలుద్దాం. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. హృదయముతో పిలుద్దామా, యేసయ్యా 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 నా యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుదాం. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఆమేన్. మరి ఈ సమయంలో చూడండి, చాలా అద్భుతకరమైన విశేషకరమైన మాటలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ఆ మాటల్ని పట్టుకున్నామా జీవితాలే మార్చబడతాయి. ఆమేన్. అనవసరమైన మాటలు పట్టుకుంటూ ఉంటాం, వ్యర్థమైన మాటలు పట్టుకుంటూ ఉంటాం, అవునా కాదా? ఎస్, వ్యర్థమైన మాటలు పట్టుకొని అనేకుల పైన కోపగించుకుంటూ ఉంటాం, అనేకులను అవమానిస్తూ ఉంటాం, లేకపోతే అనేకుల గురించి చాలా మరి ఎవరో మనల్ని ఏదో అన్నారని బాధపడుతూ ఉంటాం. లేదండి, వీటినన్నిటికీ పక్క పెడదాం. చూడండి, దేవుని మాటలు పట్టుకుందాం. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, విశ్వాసిగా లోకంలో మనం వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామో ప్రభు చెప్పబోతున్నారు. ఎస్, అలాంటి విషయాలు మనం జాగ్రత్తగా ముందుకు సాగుదాం. ఆల్రెడీ ప్రభు ఈ రోజున మాట్లాడుతూ వస్తున్నారు కదా, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అన్నప్పుడు ప్రేమించొద్దు. ఆమేన్. ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా ప్రేమిస్తారో వారిని నిజంగా ప్రభు ఎన్నిసార్లు మాట్లాడి ఎంతగా వారి జీవితాలను మార్చాలనుకున్నా మారలేని వారు ఉంటారు కదా, ఇంకా వారిని తీసుకుని వెళ్ళి ప్రభు ఎక్కడ వేస్తారంటే ఉండరాని చోటను ఉంచుతారు కదా. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదు. అయితే చూద్దాం, ఈ రోజున యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చాలా అద్భుతకరమైన మాటలు ఉన్నాయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. చదువుతామా? 15వ అధ్యాయము 19వ వచనం. 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. yes, హల్లెలూయా. చూడండి, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, అందుకని మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, లోకము నుండి కంప్లీట్గా బయటికి వచ్చేయాలి. ఆమేన్. ఎందుకంటే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? లోకము నుండి బయటికి వచ్చేసేయాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు. మనము ప్రభు వారము. ఆమెన్. మనం దేవుని బిడ్డలము, దేవుని కుమారులము, కుమార్తెలము. ఆమెన్. లోకములో ఉన్న వారిమిగా కాదండి, మనం లోక సంబంధులం కాదు, దేవుని సంబంధులం. కాబట్టి లోకానికి మనకు చాలా వ్యత్యాసం ఉంది. చాలామంది భక్తి చేసేటప్పుడు చాలా భయము, భక్తి గల వారిగా ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు కలిగిన జీవితాలతో చాలామంది ముందుకు వెళ్తూ ఉంటారండి. ఆ సమయంలో ఏవైతే వద్దు, ఏవైతే చెయ్యొద్దో, ఏవైతే ఎలా అయితే ఉండద్దు అని తెలిసి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో చాలామంది అబ్బా దిగొచ్చారండి, అంతేనా, వీరు క్రైస్తవులంట, వీరదంట ఇదంట కదా. చాలా మటుకు చాలామంది ఇలాగనే మాట్లాడుతూ ఉంటారు, అవునా? చూడండి, దేవుడు చాలా స్పష్టంగా ఏవి చెయ్యొద్దో, ఎలా ఉండాలో, దేవుని బిడ్డలముగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే వారిమిగా ఉండాలో ప్రభువు నిశ్చయించి అద్భుతంగా మనతో మాట్లాడి మనల్ని నడిపిస్తున్న సమయంలో ప్రభు మాటలు చేత పట్టుకొని వెళ్ళేటప్పుడు చాలామంది మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, అవునా కదా? చాలామంది ద్వేషిస్తూ ఉంటారు. మరి పోయిన లాస్ట్ వీక్లో ఒక ఊరిలో 10 కుటుంబాలను వెలివేశారంట, క్రైస్తవ కుటుంబాలను. ఒక జిల్లాలో 10 కుటుంబాలను వెలివేశారు, బహిష్కరించారంట. ఎందుకంటే ప్రభువుని నమ్ముకున్నారని, యేసు ప్రభు వారిని నమ్ముకున్నారని ఆ ఊరిలో వారిని ఊరు బహిష్కరణ చేశారు. ఎందుకు?
ప్రభుని నమ్ముకున్నారు, మీరు ఒక ప్రత్యేకింపబడిన వారిగా ఉంటున్నారు, మనలో కలవట్లేదు. అంతే అండి, లోకంలో కలవవలసిన అవసరం ఏముంది? లోకం మనల్ని ద్వేషించవచ్చు, లోకంలో ఉన్నవారు మనల్ని తృణీకరించవచ్చు, చాలా అనరాని మాటలు అనొచ్చు, చాలా నిందలు వేయచ్చు, హింసించవచ్చు, బాధ పెట్టచ్చు, చాలా భయంకరమైన పరిస్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు అంటున్నారు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చూడండి, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని, మిమ్మల్ని ఇలా ఏర్పరచుకున్నాను. ఆమేన్. ఇంతమంది ఉండగా మనమే దేవుని బిడ్డలముగా ఉన్నాం, మనం ధన్యులం. ఆమేన్. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో చాలామంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అవునా? కానీ ఆ ప్రజలో మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము. హల్లెలూయా. దేవుడు ఒక్కసారి ఏర్పాటు చేసుకున్న తర్వాత మనము ఆయన వారము. లోకము మనల్ని ద్వేషించని, లోకం అనేకమైన మాటలనని, ఇంకా ఎన్నెన్నో నిందలు వేయని, అయినా పర్లేదండి. హల్లెలూయా. దేవుని మాట మనకు కావాలి. ఎప్పుడైతే ప్రభు మాట పట్టుకుంటామో, ఎవరైతే మనల్ని ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే మనల్ని తృణీకరిస్తూ ఉన్నారో, ఎవరైతే మన జీవితాలను చాలా చాలా అవహేళనగా మన జీవితాల గురించి మాట్లాడుతున్నారో, మనం ఉంటున్న విధానాల గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారో, వారి ఎదుటనే దేవుడు మన తలలు ఎత్తబోతున్నారండి. హల్లెలూయా. వారు చూస్తూ ఉండగానే ప్రభు మనలందరినీ కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇక్కడ మనము తృణీకరింపబడిన వారమే, అయినా భయపడకండి. ఒకటి విశ్వసించండి, మనం ఏర్పరచుకున్న జనము. హల్లెలూయా. మనం ఏర్పరచుకున్న ప్రజలము, మనము ఆయన సొత్తు. ఈ రోజున ఎంతమంది అయితే చాలా అవమానాలు పడుతున్నారో, నిందలు పడుతున్నారో, దేవుని ఎరిగిన వారని ఊర్లలో, చాలా పల్లెటూర్లలో చాలా గమ్మత్తుగా ఉంటుందండి. దేవుని నమ్ముకున్నారు అనగానే, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నారు అనగానే ఆ చివరిలో ఉన్న, ఆ మూలలో ఉన్న బోరింగ్ దగ్గరికి రానివ్వరు. అంతేనా? చాలామంది జీవితాల్లో ఇవి ఉంది. బోరింగ్ల దగ్గరికి పంపు, ఆ వాటర్ దానికి రాకూడదు, ఒక సమయం పెడతారు. అందరు ఉన్నప్పుడు రావద్దు, వారికి ఒక సమయం ఇస్తారు, ఆ సమయంలోనే వచ్చి పట్టుకొని వెళ్ళాలి అంతే. లేకపోతే అసలు ఈ ఊర్లో నుంచి ఆ వాటర్ సప్లై వాళ్ళకు ఉండదు. అర్థమవుతుందా? ఊరు బహిష్కరణ, ఊర్లో నుంచి పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, అవునా కదా? అయినా పర్లేదు. ఒక్కటే, ఈ రోజున ఇంట్లో నుంచి తృణీకరించబడ్డావో, లేకపోతే నీ 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 బంధువుల చేత తృణీకరించబడ్డావో, లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నిన్ను ఒక సపరేట్గా చూస్తున్నారేమో, అంటే నిన్ను సపరేట్గానే నిన్ను ఒక వ్యతిరేకంగా చూస్తున్నారేమో, వ్యతిరేకమైన మాటలు అంటున్నారా? నీవు ఉంటున్న చోటున, నువ్వు వెళ్తున్న స్థలానికి, ఇంకా నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు ఇవే మాటలు వినిపిస్తున్నాయి అనుకుంటా. కానీ పర్లేదు, ఎవరు ద్వేషించే వారి వైపు చూడకు, నిన్ను ఎన్నుకున్న వాడి వైపు చూడు. హల్లెలూయా. ఎన్నుకున్నది నిన్ను సృజించిన దేవుడు. హల్లెలూయా. నిన్ను సృజించిన దేవుడు నీకేది కావాలో, నిన్ను ఎలా చూసుకోవాలో, నీకేమి చేయాలో ఆయనకు తెలుసు. నిన్ను ఎక్కడికి నడిపించాలో కూడా ఆయనకు తెలుసు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. అంత చక్కని దేవుని కలిగి మనం జీవిస్తున్నామండి. మనం బాధపడాల్సిన అవసరం లేదు, విసుగు చెందాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ధైర్యముగా ఉందాం. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిజమైన క్రైస్తవుడు లోకము వైపు చూడడు, దేవుని వైపు చూస్తాడు. కంప్లీట్గా లోకము నుండే బయటకు వచ్చేస్తాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చూడండి మరొక మాట, రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. లోక మర్యాదను అనుసరింపగా, ఏంటండి? లోక మర్యాదలను అనుసరించకూడదు. ప్రభు అంటున్నారు,
మొదటిగా అసలు లోకం నుంచే బయటకు వచ్చేయండి. ఆమేన్. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను రా, మీరు నా సొత్తు అంటున్నారు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదట్లో ఏమో అసలు లోకాన్ని ప్రేమించొద్దు. అర్థమవుతుందా? లోకాన్ని ప్రేమించదు. ఎవరైనా లోకంలో ఉన్నదాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వారిలో లేదని అర్థం. ఆమేన్. లోకానికి సపరేట్గా ఉండాలి, ఎందుకంటే మీరు ఏర్పరచుకున్నవారు. చూడండి, ప్రభు మాట్లాడుతున్నారు మరొక మాట, 3వ మాట ఏంటో తెలుసా? లోక మర్యాదను అనుసరించద్దు. లోక మర్యాదను అనుసరించద్దు. లోకంలో ఉన్నవారు చేసినట్లుగా నీవు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్న వాళ్ళు చాలా చెప్పచ్చు, ఇలా చేయి, అలా చేయి, ఇట్లా ఉండు, అట్లా ఉండు. నువ్వెవరి మాట వినాలో తెలుసా? ఆత్మీయుల మాట విను, లోకంలో ఉన్న వారి మాట కాదు. మొదటిగా దేవుని మాట, ఆత్మ సంబంధమైన వారి మాట విను. ఆమేన్. ఎన్ని కష్టాలు వచ్చినా షడ్రక్ మెషక్ అబేద్నెగో నిలబడ్డారే, అలా నిలబడాలండి. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడిన వారిని ప్రభు అద్భుతమైన రీతిలో నడిపిస్తారండి. ఆమేన్. అగ్నిగుండంలో అంట వారిని పడేసిన తర్వాత అగ్నిగుండంలో నుంచి అంటే వారు చూస్తూ ఉండగానే ముగ్గురిని వేస్తే ఎంతమందిని చూశారంట? అక్కడ ప్రతిమకు మొక్కద్దు, మొక్కాలి అని చెప్పినప్పుడు మీరు ఏమేం చేసుకోండి, మీరు ఏమేం చేసుకోండి, మేము సేవిస్తున్న దేవుని మాత్రాన్ని విడిచిపెట్టము. ఆమేన్. ఆమేన్. మేము ఈ ప్రతిమకు మొక్కము అని సూటిగా చెప్పేశారు. ఒకవేళ మొక్కకపోతే ఏం జరుగుతుందంటే అగ్నిగుండంలో వేస్తారు. అయినా పర్లేదు, వేసుకోండి, పర్లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు, కానీ మేము సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అన్నారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అయితే ఈ అగ్నిగుండంలో వీరు నిలబడ్డారు ముగ్గురు. చక్కగా నిలబడి పోరాడితే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పినట్లుగా అగ్నిగుండంలో వేశారు. దింపిన వారు చూశారు ఎంతమందిని? ముగ్గురిని దింపారు. ముగ్గురిని దింపితే అగ్నిగుండంలో మరొక వ్యక్తి కనిపిస్తున్నాడంట. అలా దేవదూత వలె ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యపోయారు. రాజు అడుగుతున్నారు పక్కనున్న వారిని, అరే మనం వేసింది ముగ్గురినే కదా, మిగతాడు ఎవర్రా కదా, వేసింది ఎంతమంది? ముగ్గురినే వేసాం, మరొక వ్యక్తి కనిపిస్తున్నాడేంటి? ముగ్గురినే కదా మనం వేసాము. డౌట్గా అడుగుతున్నాడు. పక్కన్న వాళ్ళు, అయ్యా ముగ్గురినే వేసామయ్యా, అసలు 7 ఇంతలు అగ్ని పెంచండి. వారు చెప్పిన దానికి ఆయన రాజు కోపం వచ్చి, అసలు వీళ్ళు నా మాట వినట్లేదు, వీళ్ళకి ఏదో ఒకటి జరగాలంతే. ఇప్పుడు ఈ అగ్నిగుండాన్ని 7 ఇంతలు పెంచండి అంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అసలు ఆ దూరం నుంచి వేసిన వాళ్ళే కాలిపోయారంట. వారికి అంత వేడి ఉంది. 7 ఇంతలు పెంచడం అంటే ఏంటండి? అంత భయంకరమైన ఆ హీట్, అగ్నిగుండం అంత ఓవర్ హీట్ చేసినా కానీ ఆ లోపల ఉన్న వ్యక్తులకి ఏం కాలేదంట. తర్వాత రాజు వారిని బయటికి తీసుకొచ్చేయండి అనగానే బయటకు వచ్చిన తర్వాత రాజు మొత్తం చెక్ చేపిస్తున్నాడంట. ఎంట్రుకలు కాలాయా, బట్టలు కాలాయా, ఇంకేమైనా అయిందా శరీరానికి? ఎక్కడ ఏమీ కాలేదు. చూడండి, వంట వండే దగ్గర, పొయ్యి దగ్గర పని చేసేవాళ్ళు, అంటే పొయ్యి దగ్గర వంట వండే వారి దగ్గర, అంటే వంట చేస్తున్న క్రమంలో పొయ్యితో, అంటే ఏమంటారు, బయట పొయ్యి పెట్టి వండుతాం కదా, కట్టెల పొయ్యి. కట్టెల పొయ్యి పెట్టి వండేటప్పుడు ఆ పొయ్యి, ఆ కట్టెలంతా కూడా మండి, ఆ మంటకి అదంతా ఒకలాంటి పొగవాసన వస్తుంది. ఆ పొగవాసన ఎప్పుడైనా గమనించండి, బట్టలకి, ఈ హెయిర్కి మొత్తం పట్టేస్తుంది. అదే స్మెల్ ఉంటుంది. అవునా కాదా? రాజు చెక్ చేపిస్తున్నాడు, కనీసం ఆ వాసన ఉందేమో అని. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ వేడిమి గల అగ్నిగుండంలో ఉంటే అసలు కాలిపోవాలి, మసైపోవాలి. అసలు వీళ్ళు భలే ఉన్నారు. అవునా? చెక్ చేయండి రా, కనీసం వాసన వస్తుందా? లేదు. ఏదైనా ఎంట్రుక కాలిందా? లేదు. బట్టలు కాలిపోయాయా? లేదు. ఏమీ లేదు.
ఎందుకంటే జీవము గల దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ ఆపద రాదండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అద్భుతమైన రీతిలో రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు కదండి. చూడండి, ఈ లోక మర్యాదలను అనుసరించద్దు. లోకం అంటది ఈ ప్రతిమకు మొక్కు కదా, తీసుకొచ్చి ఇది తిను కదా, ఇంకెన్నెన్నో. వెళ్తున్న ఈ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో మనం ఎదుర్కొంటూ ఉంటామండి కదా. అపవాదం ఏం చేస్తుందంటే కరెక్ట్గా రిలేషన్లో ఇట్లాంటివి తీసుకొని వస్తూ ఉంటుంది. అవునా కదా, బంధువులలో తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, నీవు ప్రత్యేకింపబడిన వాడివని మర్చిపోవద్దు. హల్లెలూయా. నీకంటూ ఒక నిష్ట ఉంది. నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వాడవు, నీవు ఒక ప్రత్యేకింపబడిన దానవు. నీవు ప్రత్యేకంగానే ఉండాలి. నీవు బ్రతుకుతే దేవుని కొరకే బ్రతకాలి, చచ్చిపోతే దేవుని కొరకే చచ్చిపోవాలి. అలాంటి క్రైస్తవులు ప్రభుకి కావాలి. ఆమేన్. అందుకని ఈ లోక మర్యాదలను అనుసరించద్దు అని చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నారు. ఈ లోక మర్యాదలను అనుసరింపగా చూడండి, ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ హృదయము మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మనమంట మన హృదయాలు, మన మనసులు మారిపోవాలి, రూపాంతరము చెందాలి. ప్రభు చిత్తాన్ని గ్రహించే వారిమిగా ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఏది ఉత్తమమైనది, మేలైనది, వాటి వైపే మన చూపు ఉండాలి, వాటి వైపే మన గమ్యం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు మన ముందర ఉంచచ్చు లోకం కదండి, కానీ అక్కడ కూడా నిలబడాలి ప్రభు కొరకు. ఆమేన్. నిలబడితే షడ్రక్ మెషక్ అబేద్నెగో నిలబడినట్టు నిలబడాలి. ఆమేన్. కొద్దిమంది పడిపోతారు ఉత్తిగే. అవునా? చావుకు భయపడేటోళ్ళు ఎట్లా ఉంటారంటే, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు ఎన్నొచ్చినా నిలబడతారు, కానీ లోకంలో ఉన్న వాటికి, చిన్న చిన్న వాటికి బెదిరిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. అవునా కదా? మన వరకు వస్తే మనమైతే ఏమంటాం చెప్పండి? ఏదైతే ఏమైంది, మొక్కేస్తే అయిపోదా, అంతేనా? అమ్మో రాజు కదా, రాజుకు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, మన దేవుడు రాజులకే రాజు. అవునా కదా? ప్రభులకు ప్రభువు ఆయన. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ మనుషులు నియమించిన రాజుకి భయపడాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఘనపరచాల్సింది దేవుణ్ణి. ఆమేన్. దేవుని ఘనపరచాలి. అది నీకెంత కష్టమైనా, నీకెంత నష్టాన్ని తీసుకొస్తున్నా, నీవు కనుక ప్రభు కొరకు నిలబడితే నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ప్రియ సహోదర సహోదరి, ఒక్కరోజు బ్రతికినా నిజమైన క్రైస్తవుడిగా బ్రతికి చచ్చిపోవాలంతే. ఆమేన్. అలాంటి బ్రతుకులుగా మన బ్రతుకులు ఉన్నప్పుడు అది ప్రభుకి మహిమ. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రోజున ఉత్తుత్తి క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు, గాలి ఎటొస్తాడు పడిపోతున్నారు అనుకుంటా. ఆమేన్. గాలి ఎటొస్తాడు ఊగిపోకు. గాలి ఎటొస్తే చెట్టు అట్లా ఊగిపోయేది. అవునా? ఒకవేళ గాలి ఎటొచ్చింది అనుకోండి, ఇప్పుడు మనదంతా ఓపెన్ ప్లేస్, మనమే అడవిలో ఉన్నాం. అవునా కదా? కొన్ని చెట్లు గాలి ఇటు వస్తే ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, పడిపోతాయి. ఇటు వస్తే ఇటు పడిపోతాయి. మళ్ళీ జామాయిల తోట మళ్ళీ పెరుగుతుంది. అది కనుక కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది కదా. కొద్దిగా గాలి వస్తే అసలు దాని సౌండింగ్ తట్టుకోలేము మనం. ఏదో పెద్దగా అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది. కొంచెం వర్షం పడ్డా పెద్ద సౌండ్. అవునా కదా? గాలి ఎటు వస్తే చెట్లు అటువైపే, ఇటు వస్తే ఇటువైపే కదా. నీ జీవితం కూడా ఊగిపోతుంది అనుకుంటా. ఎటొస్తే అటు ఊగిపోవడం. గాలి ఎటొస్తే, గాలి ఎటు వీస్తే అటు అటే ఊగుతుందేమో నీ జీవితం. చాలా జాగ్రత్త. క్రైస్తవ జీవితం ఊగే జీవితం కాదండి. క్రైస్తవ జీవితం నిలబడే జీవితం. ఆమేన్. ఏ క్రైస్తవుడైతే నిలబడి పోరాడుతాడో, ఏ క్రైస్తవుడైతే అన్నిటిని తట్టుకుంటాడో, గాలిని, తుఫానుని, వరదని, వర్షాన్ని, ఒకటేంటండి ఉరుముని, అన్నిటిని తట్టుకుంటాడో ఆ క్రైస్తవుడు నిలబడతాడంతే. ఆమేన్. ఆ నిలబడిన చోటున ప్రభు ఉంటారు.
ఆమేన్. దేవుడు చెయ్యి పట్టుకొని ప్రతి అడుగులో ప్రభు సహాయం ఎప్పుడు మనతో ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడితే ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీ జీవితం ఊగే జీవితంగా, ఊగే క్రైస్తవుడిగా ఉన్నావేమో. ఊగడం అంటే ఏంటండి? సగం లోకము, సగము దేవుడు. ఎట్టంటే అటు ఊగిపోతూ ఉంటారు చాలామంది. ఏటీఎం కార్డు తెలుసు కదా, ఏటీఎం కార్డుని ఏం చేస్తారు? ఆటోమేటిక్ మిషన్. ఏం చేస్తారు? డబ్బులు ఎప్పుడు తీసుకుంటావు? అవసరం ఉన్నప్పుడు తీసుకుంటావు, అవసరం లేనప్పుడు తీసుకుంటావా? అసలు దాన్ని తీసి ఎక్కడో పెడతావు. అవసరం ఉన్నప్పుడు ఎత్తుక్కొని మరి అప్పుడే కదా ఎతుకుతూ ఉంటారు. ఇల్లందరూ కొంతమంది నాలాగే ఎతుకుతూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారు? తీసుకొని చక్కగా మిషన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని తర్వాత పక్కకు పెట్టేస్తారు. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అది గుర్తుకొస్తుంది. అలా అవసరాన్ని దేవుని వాడుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. నీవు కూడా వాడుకుంటున్నావేమో అవసరానికి దేవుణ్ణి. అవసరం వచ్చినప్పుడు యేసయ్యా, అవసరం లేకపోతే నువ్వు వద్దయ్యా. అంతేనా? అవసరం వచ్చినప్పుడు నువ్వు కావాలయ్యా, అవసరం లేనప్పుడు నువ్వు వద్దయ్యా. ఇలా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నోటికి ఎంత వస్తే అంత. అవసరం అంతా తీరిపోయిన తర్వాత ఏదైనా కష్టం వస్తే వెంటనే అంటారు ఏంటో తెలుసా? దేవుడు నాకేం చేశారమ్మా కదా. అమ్మ ఎందుకు మందిరానికి రావట్లేదు సిస్టర్? మందిరానికి ఎందుకు రావట్లేదు బ్రదర్? ఎందుకు బ్రదర్ అలా దూరం అయిపోయారు? ఒకప్పుడు మంచి ప్రార్థన పరులు, ఒకప్పుడు మంచి విశ్వాసం మీలో ఉంది, మిమ్మల్ని చూసి నేను ఆత్మీకంగా ఎంతో బలపరచబడ్డాను కదా, ఏంటి మీ స్థితి ఇలా అయిపోయిందంటే, ఏముందిలే మందిరానికి వస్తే అదే జీవితం, అదే బ్రతుకు. అదేంటమ్మా మీరు చక్కగా అన్నిట్లో ఉండేవాళ్ళు కదా. అన్నీ ఉంటే ఏముందమ్మా, అన్నిట్లో ఉంటే కదా. కొద్దిగా కష్టం వస్తే తట్టుకోలేని క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడివేనా? ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి పోరాడేవాడే క్రైస్తవుడు. కొద్దిగా కష్టం రాగానే దేవుని వదిలిపెడుతున్నావా? చాలా చక్కగా దేవుడు ఎంత ఇస్తే అంత అనుభవిస్తున్నావు. చాలా చక్కగా ఎన్నో మేలు చేశారు ప్రభు. మేలు చేసినప్పుడు ప్రభువా నువ్వు సూపర్ అయ్యా, అంతేనా? సూపర్ దేవా, నువ్వు మామూలుగా ఉండదు. సూపర్ అండి దేవుడు. ఒక చక్కని బిడ్డని ప్రభు ఇస్తే దేవా నీకు వందనాలయ్యా. బిడ్డలు పుట్టకముందు ప్రభు ఎట్లా వస్తారు తెలుసా మందిరానికి? తెలుసా అండి? దీని గురించి సేవకులు అయితే బాగా చెప్తారు. మందిరానికి ఎట్లా వస్తారంటే రెగ్యులర్గా వస్తారు. ఎవరి కొరకు? పిల్లల కొరకు. పాస్టర్ గారు ప్రార్థన చేయరా, అమ్మగారు ప్రార్థన చేయరా, అందరికి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. వీరు కూడా భలే తెగ ప్రార్థన చేసేస్తూ ఉంటారు. ఎస్సయ్యా నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు కదయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా నాకు దయచేయండి అయ్యా, అదయ్యా ఇదయ్యా అని. అస్సలు ఎలా ఉంటుందంటే ఏ మీటింగ్కైనా వచ్చేస్తారు మన వెనకాలే. గృహ కుడికకు కూడా వదిలిపెట్టారు పాస్టర్ గారితో. అన్ని మీటింగ్లకు వచ్చేస్తూ ఉంటారు. రెగ్యులర్ అనమాట. ఏ మీటింగ్కి వెళ్ళినా వాళ్ళు కంపల్సరీ ఉంటారు. అవసరత అలాంటిది, అంతే కదా. ఎందుకు అవసరం ఉంది అక్కడ? ఏం కొరత ఉంది? పిల్లలు లేరు. అందుకనే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు సంఘ విశ్వాసులతో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వీరిని మాత్రం వదిలిపెట్టరు. ఎందుకంటే అవసరం ఉంది. ఆమేన్. ఏముందండి? అవసరం ఉంది. ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తారు. ఏ చిన్న మీటింగ్ అయినా, పెద్ద మీటింగ్ అయినా, ఏదైనా ఎక్కడైనా నిరంతరం చర్చే. దేవుడు కరుణించి వారి జీవితంలో అద్భుతం చేసి చాలా అద్భుతంగా వారు నడిపించబడుతున్నారని దేవుడు దయ ఉంచి చక్కని పాపనో బాబునో ఇచ్చిన తర్వాత అసలు రూపమంతా బయటపడిపోయింది. ఏంటో తెలుసా? ఇచ్చేంత వరకు కూడా అసలు ఎక్కడున్న ప్రజెన్స్లో ఉంటారు. ఇచ్చిన తర్వాత ఒక్కరోజు, 2 రోజులు, వారం రోజులు, నెల రోజులు, దేవా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, దేవుడు భలే గొప్ప కార్యం చేశారండి, మా పట్ల గొప్ప కార్యం చేశారండి, ఎంత చక్కని కార్యం చేశారని సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. దాని తర్వాత పాస్టర్ గారు చూద్దామన్నా చెప్పండి, మా పాప చెప్తుంది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంట. నిజమే, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఫోన్లు స్విచ్ ఆఫ్, నెట్వర్క్లో ఉండరు. ఎన్నిసార్లు కాల్ చేసినా రే రండిరా ప్రార్థన ఉంది, పాస్టర్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు, లేదా అమ్మగారు ఫోన్ చేస్తూ ఉంటారు, అరే తమ్ముడా రా ప్రేయర్ మీటింగ్ ఉంది, అక్క ఈరోజు రాలేనక్క,
మళ్ళీ సరే పోనీలే నాన్న ఈ ఒక్కసారికి పోనీలే, నెక్స్ట్ టైం రావాలి ఖచ్చితంగా, అక్క కంపల్సరీ వస్తాను. మళ్ళీ ఏదో ప్రేయర్ మీటింగ్ ఉంటుంది, మళ్ళీ అమ్మగారు అయ్యగారు ఫోన్ చేశారే బాబు రారా, మళ్ళీ అదే ఆన్సర్. కొద్ది మెల్లమెల్లగా మందిరానికి రావడమే ఆపేస్తారు. అలా 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 అసలు కనిపించరు. నిజంగానే చెప్పాలంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనమాట. ఇంకా అసలు ఎక్కడ ఎతుకుదామన్నా దొరకరు. ఇంతకుముందేమో ఎక్కడ పడితే అక్కడ కనిపించేవాళ్ళు, ఏ చిన్న మీటింగ్ అనే కనిపించేవారు, ఎక్కడ చూసినా వీరే ఉండేవాళ్ళు. ఎందుకంటే అవసరం కదా, అవసరత. అందుకని చెప్తున్నాను, దేవుని అవసరతకు యూజ్ చేసుకునేవారు, ఏటీఎం కార్డ్ని యూజ్ చేసుకునేవారుగా చాలామంది ఉంటారు. అవసరం అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో కదా. ఒక కొద్దిగా చిన్న ఇబ్బంది ఎవరికంటే దేవుడు చూసి మెల్లగా చిన్న ముళ్ళు పెడతారు. ఎవరికంటే ఏ పాపనో బాబునో ఇస్తారు కదా, అది చిన్నది ఏదో చూద్దాం, పరీక్షిస్తారనమాట. చూద్దాం వీరి విశ్వాసం ఎంతగా ఉందో, వీరి ప్రార్థన జీవితం ఎంతగా ఉందో చూద్దాం అన్నట్లుగా ఉంటుంది. అది ప్రభుది. కొన్నిసార్లు ప్రభు తెచ్చే పరీక్షలైతే కొద్దిమంది స్వతహాగా తెచ్చుకునే శోధనలు చాలా ఉంటాయండి. చేతులార జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు. చూడండి, ప్రభు టెస్టింగ్లో చాలామంది ఫెయిల్ అయిపోతారు. చిన్న శోధన రాగానే ఆ పుట్టిన బాబుకో పాపకో వెంటనే ఏమంటారో తెలుసా, దేవుడు ఏం చేశారు. పక్కన విశ్వాసలో ఎవరో సిస్టరో బ్రదరో తెలిసిన వారు అడే ఎందుకు మందిరానికి రావట్లేదు, దేవుడు ఏం చేశాడు నా పాపకో నా బాబుకో, ఇదిగో ఇది భయంకరమైన శ్రమ, దేవుడు ఏం చేశాడు, అరే కొన్ని సంవత్సరాలు నువ్వు కన్నీళ్ళు కార్చి సంఘమంతా కన్నీళ్ళు కార్చి దైవ సేవకులు కంటిన్యూస్గా నీ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు దయించి దేవుడు కరుణించి నీ జీవితంలో అద్భుతం చేసి నీ గర్భాన్ని తెరిచారు. అంతకంటే గొప్ప విషయం ఏమైనా ఉందా? అంత గొప్ప కార్యము చేసిన దేవుడు నీ జీవితంలో ఇంకా నేను ముందుకు నడిపించలేడా? నీ పాపకో బాబుకో ఉన్న ఈ భయంకరమైన సమస్యను దాని నుంచి ప్రభు తొలగించలేడా? తొలగిస్తారు. చిన్నది వస్తేనే తట్టుకోలేకపోతున్నావే, ఎలా నువ్వు దేవుని కుమార్తెగా పిలువబడతావు? అందుకే నేను ప్రభు అంటున్నారు, అట్టివారు ఎవరి సంబంధి? లోక సంబంధి. ఎవరి సంబంధి? లోక సంబంధి. అలాంటి వారిలో దేవుని ప్రేమ ఎన్నటికీ ఉండదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అద్భుతమైన రీతిలో ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు కదా. చూడండి, ప్రభుని యూజ్ చేసుకోవద్దు. ఏం చేసుకోవద్దు? యూజ్ అండ్ త్రో. ప్లాస్టిక్ ఏమంటారు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాసెస్, కవర్స్, బాటిల్స్ యూజ్ అండ్ త్రో చేస్తాం కదా. అలా యూజ్ అండ్ త్రో చేస్తున్నావా దేవుణ్ణి? అలా వాడుకొని వదిలేస్తున్నావా? చాలా జాగ్రత్త ప్రియ సహోదర సహోదరి. చూడండి, ఈ రోజున ఈ మాటలు వింటూ నవ్వుతూ ఉన్నారనుకుంటా, కానీ సీరియస్గా తీసుకోండి. నీ జీవితము లోక సంబంధమైన జీవితం కాదు. నీవు లోక సంబంధివి కాదు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నీవు ప్రత్యేకింపబడిన వాడివి నా దృష్టిలో అని ప్రభు మాట్లాడుతూ ఉండగా ఇంకా అలాగే దూరంగా ఉంటావా? తప్పిపోయిన కుమారుడంట లోకాన్ని బాగా ప్రేమించేశాడు కదా. 2 అన్న తమ్ముళ్ళలో చిన్న కుమారుడు ఏం చేశాడండి? తండ్రిని నిలదీసి అడుగుతున్నాడు, ఏ నానా నీ ఆస్తిలో నాకు వచ్చే వాట ఇచ్చేసే, అంతే, నువ్వు ఇస్తావా ఇవ్వవా? తండ్రి అంటున్నాడు, అరే చిన్న కుమారుడా, నీకు ఇంకా వయసు రాలేదురా, నేను ఇచ్చే సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా ఇస్తా. లేదు, నాకు ఇప్పుడే ఇవ్వు, అంతే. నువ్వు ఇస్తావా ఇవ్వవా? పంచాయతీ పెట్టేశాడు అక్కడ. అర్థమవుతుందా? పెట్టి మొత్తం ఆయనకు ఎలా అంటే గర్వం. చాలామందికి ఎలా ఉంటుందంటే మామూలు గర్వం ఉండదండి. తండ్రి చెప్తున్నారు, రే బాబు వద్దురా నాన్న, ఎందుకురా ఇదంతా? లేదు, నీ మాట నేను వినను, నేను చేయవలసిన పని చాలా ఉంది బయట. అరే వద్దురా నాన్న, ప్లీజ్ రా, నీ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందిరా, వద్దురా, వెళ్ళొద్దురా నన్ను విడిచి. లేదు, నువ్వు ఇవ్వాలి నా ఆస్తి, నేను
నిన్ను వదిలి వెళ్ళిపోవాలి, నాకు బయట చాలా ఎంజాయ్మెంట్ ఉంది, దాన్ని నేను మిస్ అయిపోతున్నా ఇక్కడ ఉంటే. తండ్రి దగ్గర నుంచి పంచాయతీ పెట్టి మొత్తం తీసేసుకున్నాడండి. తీసుకున్న తర్వాత ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని పట్టుకొని లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్నేహితులు ఉంటారు కదా, మంచి మంచి గొప్ప గొప్ప స్నేహితులు ఉంటారు. మామూలు స్నేహితులు కాదు వాళ్ళు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవో స్నేహితులకే బాగా తెలుసు. ఆస్తి వచ్చేసింది కదా, వీడి చుట్టూ ఏంటి అంటే బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా అది ఉన్నంత కాలం ఊగారు. వాడి చుట్టే తిరిగారు. వీడు అది ఆడాడు, ఇది ఆడాడు, తాగాడు, తిరిగాడు, తందనాలు ఆడాడు, అన్నీ చేశాడు. మొత్తం అంతా కూడా పోయాయి, ఉన్నదంతా ఊడ్చుకొని పోయిన తర్వాత స్నేహితులు ఉంటారా వీడి దగ్గర? ఎందుకు అవసరమా? వీడి దగ్గర ఉండడం కంటే ఇంకా ఉన్నవాడు వేరే వాళ్ళని చూసుకుంటారు. పార్టీ చేంజ్ అన్నమాట. అప్పటి వరకు మంచిగా అరే నువ్వేరా, మొత్తం నువ్వేరా, నా సర్వం నువ్వేరా అంటారు. కొద్దిగా డబ్బులన్నీ చేతుల నుంచి పోయిన తర్వాత వీడి బ్రతుకు, అవునా కదా, అనవసరంగా ఇన్ని రోజులు ఈ తెలివి లేని వాడితో ఉన్నారు, తెలివి తక్కువ వాడు వీడు అని మన పైన రివర్స్గా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే స్నేహితులందరూ వెళ్ళిపోయారు. చివరిగా ఒంటరి వాడైపోయాడు, అవునా కదా, ఒంటరి వాడిగా జీవించాడు. లాస్ట్గా ఎలాంటి పరిస్థితి అంటే ఆకలి ఎంత భయంకరం అంటే తట్టుకోలేకపోయాడు. లాస్ట్కి పందులు కాసే అతని దగ్గరికి వెళ్ళి పనివ్వు కొద్దిగా, నేను ఈ పనైనా చేసి నా ఆకలి నింపుకుంటా. లాస్ట్కి ఏం తిన్నాడండి? పందులు తిని పొట్టును తిన్నాడంట. అదా చెప్పండి, అదా ఆయన హోదా? పందులు తినే పొట్ట కాదు కదా. తండ్రితో చాలా చక్కగా లగ్జరియస్ లైఫ్, మంచి లైఫ్ ఉంది, మంచి చక్కని లైఫ్ని లీడ్ చేసి ఒక మంచి హోదా ఉన్న వ్యక్తి తండ్రి మాట వినలేదు. తండ్రి దగ్గర నుంచి మొత్తం గుంజేసుకున్నాడు. ఎలా పడితే ఆ లోకంలో ఇష్టం ఉన్నట్లుగా పాపపు జీవితాన్ని జీవించాడు. అంతా అయిపోయిన తర్వాత చివరిగా పందులు తినే పొట్టును తిన్నాడు. అప్పుడు గుర్తొచ్చాడంట తండ్రి ఈ కొడుకు వెళ్తున్నప్పుడు ఎంతగా ఏడ్చాడు, ఎంతగా దిగులు పడ్డాడు, ఎంత బాధపడ్డాడో. ఎన్నిసార్లు అరే వద్దురా, తప్పు నిర్ణయం తీసుకోకురా, వద్దురా, ప్లీజ్ రా, నా మాట విను, ఇప్పుడు కాదురా, ప్లీజ్ అర్థం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా మాట వినలేదు. తిరిగి లాస్ట్ ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? మళ్ళీ తండ్రి గుర్తొచ్చాడు కదా. ఇన్ని రోజులు లోకంలో ఉన్నాడు, అంత సర్వం కోల్పోయిన తర్వాత, మొత్తం అంత అయిపోయిన తర్వాత, మొత్తం నష్టపోయిన తర్వాత ఇంకా ఏంట్రా బాబు ఈ జీవితం? కడుపులో నొప్పి, దేనికో తెలుసా? ఆకలికి. కడుపంతా నొప్పే. ఆ నొప్పితో కింద పడి పైన పడి లేస్తూ పడుతూ అలా తప్పటడుగులు వేస్తూ, అంటే ఇంకా వల్ల అవ్వట్లేదు, చేత కావట్లేదు. అలాంటి సమయంలో నిస్సహాయ స్థితిలో తండ్రి గుర్తొచ్చాడంట. అదే అడుగులతో తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి అంత దూరం ఎక్కడో ఉన్నాడంట కొడుకు. ఆ కొడుకుని తండ్రి గుర్తుపట్టాడంట. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అంత దూరంలో ఉన్న కొడుకుని తండ్రి గుర్తుపట్టి, ఇదిగో నా చిన్న కుమారుడు వస్తున్నాడు, ఇదిగో వాడు వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు, మీరు మంచి విందు చేయండి. ఆమేన్. మంచి విందు, కొత్త బట్టలు అన్ని కొత్త అరేంజ్ చేయండి. ఎవరికి? చిన్న కుమారుడు. తప్పిపోయినాక నా కుమారుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఆమేన్. నా కుమారుడికి ఏది కావాలో అదంతా ఏర్పాట్లు చేయండి అని ఆయనకున్న ఇంట్లో పనివారితో చెప్పాడంట. చాలామంది పనివారు ఆకలితో ఉన్నప్పుడు ఆ పొట్టు తింటున్న సమయంలో చిన్న కుమారుడికి ఎవరు గుర్తొచ్చారంటే ఇంట్లో పనివారు. నా ఇంట్లో పనివారైనా ఇలాంటి తిండి తినరు, మంచి తిండి, మంచి హోదా, కానీ నా బ్రతుకేంటి ఇలా అయింది? ఎందుకు ఇలా అయిందో తెలుసా? లోకంలో ఉంటే మన జీవితాలు కూడా అంతే. లోకంలో ఉన్నాడు కాబట్టి ఆ చిన్న కుమారుడి బ్రతుకు అలా అయిపోయింది. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో తండ్రి మంచి విందును చేసి కొత్త వస్త్రాలు తొడిగి, కొత్త చెప్పులు తొడిగి, అన్నీ ఎంత అంటే ఒక విందు చేశాడంట. విందు చేసి తన కుమారుడిని తిరిగి ఏంటండి కౌగిలించుకొని రాగానే ఇలా తడిమి అంతా కూడా ముద్దులు పెట్టేసుకొని తిరిగి తండ్రి
ఎంత ఏడ్చాడో, ఎంత ప్రయాసపడ్డాడో, ఎంతగా వేదన పడ్డాడో అదంతా కూడా మర్చిపోయి తిరిగి కుమారుని తన కుటుంబంలోనికి ఆహ్వానించాడండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ తండ్రి దగ్గరికి రాగానే స్థితిగతులన్నీ మారిపోయాయి. మళ్ళీ తిరిగి వైభవం వచ్చేసింది, ఆమేన్. హోదా వచ్చేసింది, అంతస్తు వచ్చేసింది, అంతా వచ్చేసింది. ఎందుకంటే తిరిగి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. నీ జీవితం కూడా లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న మర్యాదలను అనుసరిస్తూ ఈ లోకంలో చాలా జీవితాన్ని, మంచి అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? మొత్తం నీ జీవితం అంతా కూడా పతనమైపోద్ది. నీ జీవితంలో అంతా నువ్వు నష్టపోతావు. నీ జీవితం ఎందుకు ప్రయోజనము కాని జీవితం, నీ జీవితం ద్వారా ఎవరికి ప్రయోజనము లేదు. నువ్వు అనుకుంటావు ఇంకా నా జీవితం ఎందుకు అనే పరిస్థితి నువ్వు ఎదుర్కొంటూ ఉంటావు. ఎందుకంటే లోకము నిన్ను ముంచి వేస్తుంది కనుక. లోకంలో ఉండకుండా నువ్వు ఎప్పుడైతే బయటికి వచ్చి ప్రభు ఏదైతే చెబుతున్నారో, ఏవి ఉత్తమమైనవో చదవండి ఒకసారి. ఏవి ఉత్తమమైనవో జీసస్. హల్లెలూయా. 15-19 వచనం రోమపత్రిక, 12-2 వచనం చదువుదామా? 12-2 వచనంలో అద్భుతకరమైన మాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. చూడండి, చిన్న కుమారుడు మనసు మారిపోయింది. ఆమేన్. ఇంతసేపు లోకపు మనసు, ఇప్పుడు మనసు మార్చుకున్నాడండి. నష్టపోయిన తర్వాత, మొత్తం అంతా సర్వం కోల్పోయిన తర్వాత మనసు మార్చుకొని ప్రభు చిత్తం ఏంటో గ్రహించాడు. అప్పుడు తండ్రి గుర్తొచ్చి ఇంటికి రాగానే తండ్రి క్షమించాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? పశ్చాత్తాపడ్డాడు తండ్రి దగ్గర. పశ్చాత్తాపడి అయ్యా నన్ను క్షమించమని అడిగితే తండ్రి వెంటనే స్వీకరించాడు. ఇదిగో ఆ క్షమ, ఆ పశ్చాత్తాపపు గుణము మనకు కావాలి. మన మనసు మారాలి, మనం రూపాంతరము చెందాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మన మనసు మారి ఎప్పుడైతే రూపాంతరము చెందుతామో, ఆ లోకాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే ప్రభు సన్నిధానంకి వస్తామో, మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నీవు కూడా లోకంలో ఉన్నావా? లోక మర్యాదలను అనుసరిస్తున్నావా? లోకంలో ఉన్నవారు చేసినట్లుగా, లోకంలో ఉన్నవారు మాట్లాడినట్లుగా, లోకంలో ఉన్నవారు ఏ డ్రెస్ వేసుకుంటే అదే డ్రెస్ వేసుకుంటున్నావా? లోకంలో ఉన్న వాళ్ళు రీల్స్ తీస్తున్నట్లుగా క్రైస్తవుడిగా నువ్వు రీల్స్ తీస్తున్నావా? లోకంలో ఉన్నవారు ఏదైతే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటికి శ్రద్ధ చూపిస్తున్నట్లుగా నీవు చూపిస్తున్నావా? ఎలా పడితే అలా జీవిస్తున్నావా? తిరిగి అంతా కూడా అక్కడ చేసేదంతా చేసి ఇక్కడికి వచ్చి దేవా అని అంటున్నావా? జాగ్రత్త. నేను ఎవరు చూస్తున్నారో తెలుసా? నిన్ను సృజించిన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి అవమానపరిచే కుమార్తెగా ఉన్నావేమో. దేవుని ప్రతిరోజు దుఃఖపరుస్తున్నావా? నీ పనుల ద్వారా, నువ్వు చేస్తున్న పాపము ద్వారా. నీ క్రియలు ప్రభుకి చాలా అడ్డుగా ఉన్నాయి. నీకు ప్రభుకి ఏవి అడ్డొస్తున్నాయంటే నీ క్రియలు, నీ పాపము, నీ మాటలు, నువ్వు ఉంటున్న విధానం. ఇదిగో వీటిని గనక నువ్వు మార్చుకుంటే, దేవా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడితే, ప్రభు ఈ లోకము నుంచి ఈ లోకము నుండి ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నిన్ను ప్రభు గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకొని నిన్ను అద్భుతమైన రీతిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. నీ స్థితిగతులను ఆయన మార్చివేసే దేవుడై ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేయి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ వర్తమానం వింటుండగా, ఒకవేళ లోకంలో ఉన్న వ్యక్తిగా నీవు ఉన్నావేమో, లోకంలో పాపం చేసేవారి గుంపులో ఉన్నావా? క్రైస్తవుడవని చెప్పుకుంటున్నా నువ్వు, లేదా నువ్వు క్రైస్తవుడు కాకపోవచ్చు, కానీ పాపము నిన్ను ముంచివేస్తుంది. జాగ్రత్త ప్రియ సహోదరి. పాపము వల్ల వచ్చు జీతము మరణము. నీవు ఎవరివైనా పాపము వల్ల వచ్చు జీతము మరణము.
నీ బిడ్డలను నీ భార్యను నీ బిడ్డల్ని మోసం చేస్తున్నావా? లేకపోతే నీ పిల్లలను నీ భర్తను మోసం చేస్తున్నావా? తప్పటడుగులు వేస్తున్నావా? తప్పుగా మాట్లాడుతున్నావా? తప్పుగా వ్యవహరిస్తున్నావా? అన్యాయపు డబ్బుని సంపాదిస్తున్నావా? నమ్మక ద్రోహం చేస్తున్నావా? అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావా? ఈ లోకంలో ప్రభు ఏదైతే చెయ్యొద్దు అని అంటున్నారో వాటినే చేస్తున్నావా? వాటినే చూస్తున్నావా? వాటిపైనే ఆరాట పడుతున్నావా? వాటి కొరకే ఎదురు చూస్తున్నావా? వాటి వైపే ఆసక్తి కలిగి ఉన్నావా? జాగ్రత్త. ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నారు. ఇదిగో వేటి వైపు అయితే నువ్వు మరి నీ కన్నులు ఉంటున్నాయో, నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో వాటిని వదిలిపెడితే నిన్ను ప్రభు గొప్ప చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతుండగా పశ్చాత్తాపడు. ప్రభు సన్నిధానంలో తప్పిపోయి తిరిగి కుమారుడు ఎలా అయితే వచ్చాడో, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా నీవు కూడా తప్పిపోయిన జీవితంగా ఉందేమో నీ జీవితం. తిరిగి తండ్రి దగ్గరికి వస్తే, లోకాన్ని వదిలిపెట్టి తండ్రి దగ్గరికి వస్తే నీ జీవితం గొప్పగా ఉండబోతుంది. తండ్రి ఎలా అయితే ఆ చిన్న కుమారుడికి ఎలా అయితే అన్నిటినీ సిద్ధపరిచాడో, ప్రభువు కూడా నీ కొరకు అన్నిటినీ సిద్ధపరచబోతున్నారు. ఆమేన్. ఒక విందు చేశాడు అంతే తండ్రి. నీ కొరకు కూడా యేసు ప్రభువారు విందు చేయబోతున్నారు. ఆమేన్. నీవు కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభువు వైపు త్రిప్పబడితే నీ జీవితం అద్భుతకరంగా ఉండబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. లోకంలో ఉన్నవారు తాగుతారు. నువ్వు కూడా తాగుతున్నావా? తిరుగుతున్నారు. నువ్వు కూడా తిరుగుతున్నావా? నీ స్నేహితులతో ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నావా? అన్యాయపు మాటలు, అన్యాయపు తీర్పు, ఒకని అన్యాయం చేస్తున్నావేమో. ఆ అన్యాయం ఏం చేస్తుందంటే నీ పిల్లల పైన, నీ తరతరాల పైన ఆ ఎఫెక్ట్ పడుతుంది అంతే. చాలా జాగ్రత్త. మనం చేసే ప్రతి పని ఎక్కడ చూపిస్తుంది అంటే క్రియల రూపంలో. మనం చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులతో ఉంటే ఒకరి పైన ఒకరిని నాశనం చేయాలని, ఒకరి పైన మనం ఒక నెగిటివిటీ అంటే ఒక నెగిటివ్గా మనం ఆలోచిస్తూ వాడిని అన్యాయంగా తొక్కుదామని చూసినా, లేకపోతే అన్యాయంగా ఏది చేయాలని చూసినా, దానియేలుని సింహపు బోన్లో పడేయాలని ఆయన తోటి వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నారు. ఎందుకంటే వారికంటే మంచి పేరు, వారికంటే మంచి హోదా ఎవరికి ఉంది? దానియేలుకి. రాజు దానియేలుని ప్రేమిస్తున్నాడు. దానియేలు పైన ఒక చక్కని శ్రద్ధ ఉంది రాజుకి. అయితే రాజు దానియేలునే ఎక్కువగా చేస్తున్నాడు అని ఈ చుట్టూ ఉన్నవారు, ప్రధానులు కానీ ఇంకెవరైతే ఉన్నారో వారు ఆయన పైన కక్షను పెంచుకున్నారండి. ఒక శాసనాన్ని విడుదల చేసి, రాజా ఈ శాసనం విడుదల చేయి అని చెప్పి ఎవరైతే ఈ శాసనాన్ని పాటించరో వారిని తీసుకెళ్ళి సింహాల గృహలో వేసేద్దాం. ఎక్కడ దొరుకుదామన్నా, ఎక్కడ పట్టుకుందామన్నా దానియేలు దొరకలేదు. అందుకని ఎవరు కూడా ప్రార్థించద్దు, ఎవరిని కూడా రాజును తప్ప ఎవరిని కూడా పూజించద్దు అని ఆ శాసనాన్ని రిలీజ్ చేశారు. కానీ దానియేలు అవుతాడా? ఏమైనా కానీ నేను చేయాల్సిన పని నేను చేస్తాను అంతే. ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడండి. ముమ్మారు ప్రభుకి ప్రార్థన చేశారు, వదిలిపెట్టలే. కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, శోధనకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు అప్పుడే మన విశ్వాసం ఏంటో బయటకు వస్తుంది. అప్పుడే మన ప్రార్థన జీవితం ఏంటో బయటకు వస్తుంది. దానియేలు విశ్వాసం, ప్రార్థన జీవితం ఆగలేదండి, అలా కంటిన్యూ అయిపోయింది దానియేలుది. ప్రైజ్ ది లార్డ్. చాలా భయంకరమైన పరిస్థితి తన ముందర ఉన్నా కానీ ధైర్యంగా నిలబడ్డాడు. తెలుసు సింహాల బోనలో వేస్తారని. మారు ప్రార్థన చేశాడంట, ప్రార్థన వదిలిపెట్టలేదు. ఆమెన్. ఆయన చేసే పని ఆయన చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, లాస్ట్కి దానియేలుని సింహాల గృహలో వేశారు, ఏం చేయలేకపోయారు. ఈ వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా గమ్మత్తు ఏంటంటే
స్టోరీలో దానియేలు బయటకు వచ్చేసాడండి. ఆమేన్. ఎవరైతే వేయాలి, ఎవరైతే ఈయన పైన కక్ష పెట్టుకున్నారో, ఎవరైతే ఈయనని చాలా ఘోరమైన పరిస్థితులకు తీసుకొని వెళ్ళాలనుకున్నారో వారు లోపల ఉన్నారు. రివర్స్ ప్రార్థన ఏం చేస్తుందంటే అన్నిటిని తారుమారు చేస్తుంది. సింహాల గృహలో సింహాలతో పాటు సార్ ఏం చేశారు? ప్రభువుని స్తుతించారు. ఆమేన్. సింహాలు దానియేలుని చూసి నోరు మూసుకోలేదు, వాటి నోరు మూయబడలేదు. ఎవరిని చూసి అంటారు? దానియేలులో ఉన్న దేవుని శక్తిని చూసి సింహాల నోర్లు మూయబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? దానియేలు నార్మల్ పర్సన్, కానీ దానియేలులో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఆయన శక్తి గొప్పది. ఆ సింహాలు కూడా దానియేలుని చూడలేదు, ఆ లోపల నా దేవుని శక్తిని చూశారు. హల్లెలూయా. ఇప్పుడు సింహాలు ఎప్పుడు భయపడతాయి చెప్పండి? దానికంటే గొప్ప శక్తి దేనిలో ఉంటుందో దాన్ని చూసి భయపడతాయి, అంతే కదా? ఇప్పుడు అవి గర్జించేటివి, ఆ గర్జించేటి మౌనంగా ఉన్నాయంటే వాటికంటే ముందు ఉన్న శక్తి గొప్ప శక్తి. అర్థమవుతుందా? ఆ శక్తిని చూసి అవి నోర్లు మూసాయి, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఆ శక్తిని చూసి వాటి నోర్లు మూయబడ్డాయి. ఆమేన్. ఆయన చేసిన ప్రార్థన అంత తారుమారు చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఈయన బయట ఎవరైతే వేయాలనుకున్నారో వారు లోపల. ఆమేన్. రివర్స్ అటాక్ అంతా. అనుకోలేదు, బయట సంబరపడుతున్నారు. అమ్మయ్య వీడి పని అయిపోయింది, క్లోజ్, వీడి చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. ఇంకా లేదు, వీడి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదనుకుండొచ్చు. అంతేనా? సమయం వస్తుంది దేనికైనా. ఆ సమయం వచ్చింది. దానియేలు గారు బయట ఎవరైతే ఇలా మాటలు అన్నారో, ఎవరైతే ఆ శాసనాన్ని తీసుకొచ్చారో, ఎవరైతే ఆ కుళ్ళు పెట్టుకున్నారో, ఎవరైతే కక్ష పెట్టుకున్నారో, ఎవరైతే నెగిటివ్ చూపు ఆలోచన పెట్టుకున్నారో వారి లోపడున్నారు. అయితే సింహపు లోనికి వెళ్ళకముందే సింహాలు వారిని అటాక్ చేసేసాయండి. ఆ మనుషుల ఎముకలు కూడా పిప్పు చేశాయి. మీకు కూడా తెలుసా? సింహాల గృహలో ఎవరినైతే వేశారో, ఎవరైతే ఈ నిందలు వేశారో దానియేలు పైన, ఎవరైతే తప్పుగా మాట్లాడారో, ఎవరైతే కక్ష పెంచుకున్నారో, ఎవరైతే ఆ నెగిటివ్ చూపును చూశారో వారొక్కరే కాదండి సింహాల గృహలో వేయబడ్డవారు. వారి పిల్లలు, వారి భార్యలు కూడా ఉన్నారంట దాంట్లో. అర్థమవుతుందా? ఎవరెవరు ఉన్నారు? వారి పిల్లలు, వారి భార్యలు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం. అంటే మనము చేసే క్రియ చాలా చక్కగా ఉండాలి, మంచి పనిగా ఉండాలి. ఈ చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు, చెడ్డ క్రియలు ఉంటాయి చూడండి, వాటి ద్వారా మన కుటుంబాల పైన వస్తుంది ఆ శాపం. ఇప్పుడు చూడండి, వారు ఒక్కరే కాదండి, వారి ఇంట్లో ఉన్న వారందరూ కూడా సింహాల గృహలో వేయబడ్డారంట. అందుకనే మనం చేసే పని, మన ఆలోచన, మనం ఉంటున్న విధానం, మనం చేసే ప్రతీది కూడా చాలా నీతిగా ఉండాలి. ఆమేన్. మనం మాట్లాడే మాటలు చాలా నీతిగా ఉండాలి. మన ఆలోచనలు నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మనం కొద్దిగా అటు ఇటు ఉన్నామా, ఆ ఎఫెక్ట్ అంతా కూడా కుటుంబాల పైన పడుతుంది. మనం చేసే పని అన్యాయంగా సంపాదిస్తున్నావా, అదంతా రివర్స్ ఎక్కడ కొట్టిద్దంటే కుటుంబాల పైన. అన్యాయంగా మాట్లాడుతున్నావా, తిరిగి ఇట్లా తిప్పి కొడుతుంది అంతే. అన్యాయమైన చూపులు చూస్తున్నావా, అసలు అక్కడ పలానా వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావా, ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తున్నావా, ఏదైతే ప్రభు చెయ్యొద్దన్నారో వాటిని చేస్తున్నావా, చాలా జాగ్రత్త. మనము చేసే పనుల ద్వారా మన పైన, మన కుటుంబాల పైన, అంటే మన పిల్లల తరతరాల పైన శాపము ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. అందుకని ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఇప్పుడే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడితే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇన్ని రోజులు లోకంలో ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నారు, నువ్వు లోక సంబంధుడివి కాదు, మిమ్మల్ని
ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఎస్, ఏర్పాటు చేసుకొని ఉన్నాను. ఎందాక ఇదంతా, ఎందాక దుఃఖపరుస్తారు, ఎందాక ఆయాసపరుస్తారు, ఎందాక ఇదే జీవితం. ఇకనైనా మారండి. ఆమేన్. చక్కగా దేవుని మాటలు చేతన పట్టుకొని ప్రార్థన చేద్దాం. లోక మర్యాదలను అనుసరించే వారేమిగా ఉండకూడదు. ఈ రోజున చాలామంది లోకంలో ఉన్న వారిని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా డ్రెస్ అవుతే కదా, చాలామంది స్త్రీలు ఎలా ఉంటారో తెలుసా? వారి ఇంట్లో ఉన్నాయి, మన ఇంట్లో ఉండాలి. వాళ్ళ ఇంట్లో దానికంటే మన ఇంట్లో ఎక్కువగా ఉండాలి. అంతేనా? వాళ్ళు ఒక్క స్టేర్ డాబా కట్టుకుంటే మన ఇంట్లో ఎన్ని స్టేర్లు ఉండాలి? మన ఇల్లు 2 అయినా ఉండాలా. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? 4 ఉండాలి, కానీ మినిమం 2. పక్కనోడికి ఒక సైకిల్ ఉందా? మన ఇంట్లో ఎన్ని ఉండాలా? అయ్యో, సైకిల్ పక్కకు పెట్టేయండి, మన ఇంట్లో బైకే ఉండాలా. అంతేనా? పక్కనోడి ఇంట్లో కారు ఉందా? సపోజ్ మారుతి కారు ఉందనుకోండి, మన ఇంట్లో ఏముండాలి? నెక్సాన్ లేదా ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్. అంటే వాడి కార్ తీస్తుంటే మన కార్ ఎట్లుండాలంటే వాడికంటే హైట్లో ఉండాలా. మారుతి సీట్లు డౌన్లో ఉంటాయి, మన కార్ సీట్లు హైట్లో ఉండాలా. అంతేనా? పక్కన ఏమంటారు, కాళ్ళు పెడతాం కదా, ఆ కాళ్ళు పెట్టెక్కాల మనం. ఆ డైరెక్ట్గా కూర్చుంటాడు, మనం అట్లా కాదు, మనం ఇట్లా ఎక్కి కూర్చోవాలా. అది మన హోదా. అంతేనా? ఇవి పక్కనోళ్ళని ఇది ఫాలో అవుతూ ఉంటాం. పక్కనోళ్ళు బిడ్డలు జీన్స్ వేసుకున్నారా, మన ఇంట్లో జీన్స్ కాదు, ఇంకా అసలు ఇక చెప్పని అవసరం లేదు. అవునా? తల్లిదండ్రులు అప్పుడు ఏమంటారు కదా, అప్పుడు ఏం రాదు. కొద్దిగా వాళ్ళ జీవితాలంతా నాశనం అయిన తర్వాత అప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటారు. అయ్యో, అసలు ఖరాబ్ చేసిందే నువ్వు, ఈ పిచ్చి ఆలోచనలు ఇచ్చింది ఎవరు? నువ్వే. వాడేదో కట్టుకున్నాడని నువ్వు అప్పు చేసి కట్టుకున్నావు అనుకో, కట్టిన తర్వాత అప్పులో వస్తారు నీ ఇంటికే. అవునా? అప్పులో ఎక్కడికి వస్తారండి? మన ఇంటికే వస్తారు. వాడు కష్టపడి కట్టుకున్నాడు, సంపాదించి కష్టపడి ఏం చేశారు? కట్టుకున్నాడు. మనదంతా దొంగ సొమ్మే కదా. కొద్దిమంది దొంగ సొమ్ముతో కొడతా ఉంటారు, దొంగ సొమ్ముతో ఏదో చేస్తూ ఉంటారు. పాపపు సొమ్ము తీసుకొచ్చి పిల్లలకు పెడతారు. అలా పెట్టకండి. పాపపు సొమ్ము తీసుకొచ్చి పిల్లలకు పెట్టకండి. పాపపు సొమ్ము తీసుకొచ్చి భార్యకు పెట్టకండి. అసలు పాపపు సొమ్ము అనేది మన ఇంట్లో ఉండద్దు. అది ఏదైనా కానీ పాపముతో వచ్చింది ఏది మన ఇంట్లో ఉండకూడదు. ఆమేన్. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా వస్తువులైనా, ఏవి మన ఇంట్లో ఉండకూడదు కదా. అది తీసుకొచ్చి నీ పిల్లలకు పెడితే అది నీకు బ్లెస్సింగ్ కాదు. కష్టపడి పెట్టాలి. ఆమేన్. కష్టపడి పెట్టాలి. లోకంలో ఉన్నవారు చేసినట్లుగా లోకంలో ఉన్నవారు ఎలా ఎదిగిపోతున్నా నేను ఎదిగిపోవాలని చూస్తున్నావా? వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. కష్టపడి నువ్వు కూడా చెయ్యి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. వాడు కష్టపడుతున్నాడని వాడిని అన్యాయంగా ఏం చేయాలి? వాడు ఎదిగిపోతున్నాడని పక్కనోడు ప్లాన్ చేశాడంట చంపడానికి. ప్లాన్ చేశాడు, చంపేశాడు. ఎందుకురా అంటే వాడు నాకంటే ఎక్కువగా వెళ్ళిపోతున్నాడు, తట్టుకోలేకపోయాను. దాని ద్వారా ఏంటి కదా, ఇలాంటి జీవితాలు చాలామంది స్త్రీలు. నువ్వు పాటించాల్సింది ఎవరితో తెలుసా? లోకంలో ఉన్న వారిని కాదు, ఆత్మీయులతో పెట్టుకో. వారు ప్రార్థిస్తున్నారా, అది నేర్చుకో. ఆ ప్రార్థన నాకు కూడా కావాలయ్యా, నాకు నేర్పించమని అడుగు. వారు ఎలా దుస్తులు వేసుకుంటే అలా వేసుకోవాలి, వారు ఎలా మాట్లాడితే అది మాట్లాడాలి, వారు ఎలా ఉంటే అలా ఉండాలి, వాళ్ళు ఎలా నడుచుకుంటే అలా చేయాలి. వారికి యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఇట్లాంటివి వద్దు మనకి కదా.
ఒక మంచి ఉపయోగకరమైన వాటితో మనం ముందుకు వెళ్ళాలి. మంచి ఉపయోగకరమైన విషయాలతో మనం ముందుకు సాగినప్పుడు అది ప్రభుకి మహిమ. చూడండి, ప్రార్థన జీవితంతో కంపేర్ చేసుకో. ఇంకా ఆమె కంటే నేను ఇంకా ప్రార్థన చేయాలయ్యా, ఆ ప్రార్థన ఆత్మ నాలో ఉండాలయ్యా అని రోషం కలిగి ప్రార్థన చేయి. ప్రార్థనే నేర్చుకో, వాక్యాన్ని నేర్చుకో, విశ్వాసాన్ని నేర్చుకో, ఎలా భయము భక్తిగా ఉండాలో అది నేర్చుకో. ఈ లోక సంబంధమైన వాటిని చూస్తూ కంపేర్ చేస్తూ వాటిని నేర్చుకుంటే అది నిన్ను ఖచ్చితంగా ఒకానొక రోజున ముంచి వేస్తుంది, నిన్ను పడివేస్తుంది. నువ్వు నేర్చుకోవాల్సింది లోకంలో ఉన్న వాటిని కాదు, కానీ నీ ఆత్మ సంబంధమైన వారు ఎవరైతే ఉన్నారో వారిలో నుంచి భయము, భక్తిని, ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని నేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుతాం. చెడు త్రోవలో మనం వెళ్ళకూడదు, మంచి త్రోవలో నడుస్తే ప్రభుకి మహిమ. అప్పుడు మనం ప్రభు వారలం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుతాం. రాత్రికాల సమయంలో వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుతాం. దేవా, మంచి మరి క్వాలిటీస్ కలిగిన జీవితం నా జీవితంగా ఉండాలి. నీకు మహిమను తీసుకొని రావాలయ్యా. లోక సంబంధమైన వాటిని నేను అనుసరించద్దు, లోక సంబంధమైన వాటిని అయ్యా నేను ప్రేమించద్దు. లోక సంబంధమైన వాటికి నేను వ్యతిరేకంగా ఉండాలయ్యా. లోకం సంబంధమైన వాటి విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి ప్రభా. ఏది అమూల్యమైనవో, మంచైనవో, ఖ్యాతియో అది వాటి కొరకే నా ప్రయత్నం ఉండాలి, నా చూపు, నా దృష్టి ఉండాలయ్యా. సహాయము చేయండి, అద్భుతం జరిగించండి అని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే పశ్చాత్తాపడదాం. చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు, తండ్రి హక్కున చేర్చుకున్నాడు కదా, అవునా కదా? మరి మనల్ని కన్నా తండ్రి చేర్చుకోడు అంటారా? ఖచ్చితంగా చేర్చుకుంటారు. ఈ తండ్రికి సాదృశ్యం మన పరమ తండ్రి. ఆమేన్. నేను హక్కున చేర్చుకొని నీకు ముద్దు పెట్టి తన కౌగిట్లో హత్తుకొని నిన్ను అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తే నీ జీవితం ఈ రాత్రికాల సమయంలో ప్రభుకి అంకితం కావాలి.